ఉప్పల్ గోఖలే నగర్ లో ప్రేమ విఫలమై యువకుడు మృతి చెందాడు. పిర్జాదిగూడకు చెందిన అమ్మాయితో చక్రపాణి అనే యువకుడు 8 ఏళ్లుగా రిలేషన్ కొనసాగించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి దూరం పెంచారు. అనంతరం ఇరువురు కొన్ని సంవత్సరాలు రిలేషన్ కొనసాగించారని మృతుడు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల యువతి పెళ్లి ఇష్టం లేదని మరో యువకుడితో ప్రేమలో ఉన్నారని చెప్పడంతో యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని యువకుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా ఎందుకు అంటే ఆ పిల్ల 8 years తిరిగి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఎవిడెన్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని విధాలుగా తిరిగి ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా ఇంకోటి ఇష్టం వచ్చినట్టు వదిలేసి అదే అమ్మాయికి అబ్బాయి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లా అబ్బాయిలు కూడా ఇట్లా చచ్చిపోతున్నారు. మరి వీడు కూడా అమ్మాయిని అంత సిన్సియర్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకోలేదు. యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకుంటే చచ్చిపోయేటోడు కాదు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వీడితో సెక్షువల్గా ఉండి అన్నీ చేసి ఇప్పుడు ఇంకోటితో ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అదే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దు అది ఇది అన్న దానికే ఆ అమ్మాయి నువ్వు అవసరం లేదు నాకు అనడం జరిగింది. దాని తర్వాత ఇదంతా ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అని నా కొడుకు అన్న తర్వాత ఆమె నాకు ఇష్టం లేదు, నేను ఇంకొకరిని చూసుకున్నా, నువ్వు నాకు ఇష్టం లేదు అన్నది. ఆయన 2 నెలలు ఎంబడబడ్డాడు. 2 నెలలు ఎంబడబడుతుంటే అది ఏం చేసింది, నాకు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అంటే వీడే బతలాడిండామని. బతలాడినాక ఆమె ఇంటికి వచ్చింది. వాళ్ళ డాడీకి తెలిస్తే అన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. నా కొడుకు కన్యం పుణ్యం తెలియదు. అమ్మో అతను మాట్లాడితే మమ్మీ నేనేం చేసుకోను మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ అన్నాడు. సరేలే అని చెప్పేసి అన్నా. దుకాణం పోయినా డోర్ కొట్టినా, మమ్మీ నేను ఏం చేసుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దుకాణానికి వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అంటే సరే అని మళ్ళీ నేను పైన సంగు దగ్గర పోయినా. సంగు కొంచెం కిందికి రాసి అన్ని గడ ఎట్లనే వేస్తున్నా అంటే సరే అక్క అని చెప్పి చేయగట్టుకొని కిందికి వస్తూనే ఉన్నారు. అంతే.